Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 2వ రోజు కథ. కార్తీక సోమవార వ్రత మహత్యము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస మహత్యాన్ని ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. మహారాజా, ఒక్కసారి విన్నతోడనే జన్మ జన్మల పాపములను హరించే కార్తీక మహత్యాన్ని ఇంకా చెప్తాను విను. కార్తీక మాసంలో సోమశేఖరుని ప్రీతి కోసం సోమవార వ్రతాన్ని ఆచరించినవాడు కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక సోమవారము నాడు స్నానము, దానము, జపతపాదులు ఏవి చేసినా 1000 అశ్వమేధ యాగముల ఫలితాన్ని ఇస్తుంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచిత భోజనము, స్నానము, తిలదానము ఈ 6 సమానమైన ఫలితాన్ని ఇస్తాయని పెద్దలు చెప్తారు. ఉపవాసం చేసే శక్తి ఉన్నవారు ఉపవాసం చెయ్యటమే మంచిది. అందుకు శక్తి చాలని వారు నక్తమును చెయ్యాలి. అందుకు కూడా శక్తి లేకపోతే ఛాయానక్తము చేయవచ్చును. మధ్యాహ్నం ఎండ పడమటికి వాలి తన నీడ రెట్టింపైన తర్వాత భుజించటాన్ని ఛాయానక్తము అంటారు. అది చెయ్యలేనిచో బ్రాహ్మణులను సహపంక్తిలో కూర్చోపెట్టుకొని వారితో పగలే భుజించవచ్చు. వీటిలో ఏ ఒక్కటి ఆచరించని వాడు కుంభీపాకమనే నరకములోనూ రౌరవము అనే నరకములోనూ 8 యుగాలు బాధపడతాడు. కార్తీక సోమవారము నాడు వితంతు అయినా సరే ఉపవాసం చేస్తే శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆడవారు కానీ నక్షత్రం వచ్చే వరకు ఉపవాసం ఉండి తర్వాత భుజించినచో నిప్పులలో పడిన పత్తి వలె వారి పాపములన్నీ నశిస్తాయి. కార్తీక సోమవారము నాడు భక్తితో శివునికి అభిషేకము, అర్చన చేసి నక్తము చేసినచో అతడు శివప్రీతికి పాత్రుడవుతాడు. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని చెప్పే ఒక కథను చెప్తాను, శ్రద్ధగా విను. ఇది విన్నవారికి చెప్పిన వారికి కూడా పాపములను పోగొడుతుంది. కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమె మంచి రూపవతి, యవ్వనవతి, చక్కగా అలంకరించుకుని మంచి మాటకారి అవడం వలన వ్యభిచారిణి అయి ఉన్నది. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రవర్మ. అతను వేదాంగములు చదివిన పండితుడు, సద్గుణవంతుడు. అతనిని ఆమె నిత్యము కొడుతూ ఉండేది. పాపం అతడు గృహస్థ ధర్మమునకు కట్టుబడి ఆమెను విడిచిపెట్టలేకపోచుండెను. మిత్రశర్మ భార్య పేరు కర్కశ. పరపురుషులతో రమించుటయందు ఇష్టము గల కర్కశ ఒకనాడు తన మిండగాని ప్రోత్సాహంతో తన పక్కనే నిద్రిస్తున్న భర్తను రాతితో తల పగలగొట్టి చంపివేసింది. అతనిని మోసుకుపోయి ఒక పాడుపడిన నూతిలో పారవేసి చేతులు దులుపుకుంది. ఇంకా ఆమెకు అడ్డు లేకపోయింది. పరస్త్రీ లాలసులైన నీచ పురుషులతో వాడు వీడు అనే వివక్షత లేక స్వేచ్ఛగా వ్యభిచరిస్తోంది. అంతేకాకుండా పతివ్రతలైన స్త్రీలను కూడా దుర్బోధలు చేసి వారిని పరపురుషులతో కలుపుతూ ధనమును సంపాదించేది. ఏకపత్నీ వ్రతులను కూడా తన మాయమాటలతోనూ అందచందములతోనూ ఆకర్షించి వారితో రమిస్తూ ఉండేది. అతిథి సత్కారములు లేవు, విష్ణు పూజలు అసలే లేవు. కేవలం కామపరతంత్రురాలై విచ్చలవిడిగా తిరుగుతోంది. మహారాజా, యవ్వనం కలకాలం ఉండదు కదా. ముసలితనం దాపురించింది. వ్యభిచార దోషం వలన ఆమెకు దేహమంతా వ్రణములు వేశాయి. దానికి పురుగులు పట్టాయి. దుర్వాసన వచ్చింది. అంతవరకు ఇంటికి వచ్చిన జారపురుషులందరూ ఆమెను యావగించుకోవడం మొదలుపెట్టారు. ఆ మహావ్యాధితో ఆమె దిక్కులేని చావు చచ్చింది. యమకింకరులు ఆమెను తీసుకుని పోయి యముని ఎదుట నిలబెట్టారు. యముడు కోపంతో దీనిని కాలిన ఇనుప స్తంభమునకు అంటగట్టుడని ఆజ్ఞాపించాడు. యమకింకరులు
ఆమెను కాలిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని, ఆమెను యమదండములతో మోదుచూ, ఆమె చేసిన పాపములను చెప్తూ కుంభీపాకము అనే నరకమునందు వేసి బాధించారు. తరువాత కాళ్ళు పట్టుకొని పెద్ద రాతి మీద బట్టలు ఉతికినట్టు ఉతికారు. వేడివేడి రక్తమును త్రాగించారు. సీసమును కాచి చెవులలో పోశారు. యముని ఆజ్ఞచేత ఆమెను వారట్లు చాలా కాలం బాధించారు. కర్కశ చేసిన ఘోర పాపముల వలన ఆమె తల్లిదండ్రులు, బంధువులు అందరూ నరకములో పడి అనేక బాధలను అనుభవించారు. కర్కశ ఇలా చాలా కాలం బాధలను అనుభవించిన తరువాత భూమి మీద 15 సార్లు కుక్కగా పుట్టింది. కళింగ దేశమునందలి శివబ్రాహ్మణుని ఇంటిలో 15వసారి కుక్కగా జన్మించింది. అందరూ చీకొడుతూ ఉండగా ఇంటింటికి తిరుగుతూ ఉండేది. ఒక కార్తీక సోమవారము నాడు బ్రాహ్మణుని ఇంటిలో అందరూ ఉపవాసం ఉన్నారు. శివపూజ చేసి నక్షత్ర దర్శనమైన తరువాత నివేదన చేసి ఆ బ్రాహ్మణుడు భూతతృప్తికై బలి అన్నము తెచ్చి బయట ఉంచాడు. ఆడుకుక్కగా జన్మించిన కర్కశ ఆనాడు అన్నము దొరకక ఉపవాసం చేసి బ్రాహ్మణుడు శివునికి నివేదించి బలిగా పెట్టిన అన్నమును భుజించింది. దానితో ఆ కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే అది నన్ను రక్షించు అని పదే పదే అడిగింది. బ్రాహ్మణుడు అది విని పరమాశ్చర్యమును పొంది, నువ్వు ఏమి పాపము చేశావు? నిన్ను నేనెలా రక్షించాలి అని అడిగాడు. అప్పుడు కుక్క, ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వం ఒకప్పుడు నేను బ్రాహ్మణ స్త్రీని. యవ్వన గర్వంతో కులటనై వర్ణసంకరం చేసి అడ్డుగా ఉన్నాడని నా భర్తను కూడా చంపిన పాపాత్మురాలను. ఇంకా చాలా పాపములు చేసి చాలా కాలం యమలోకములో నరకబాధలను అనుభవించి భూమి మీద కుక్కగా 15 సార్లు జన్మించాను. ఇది 15వ జన్మ. ఇప్పుడు నాకిలా పూర్వస్మృతి కలగటానికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు విప్రుడు దివ్య దృష్టితో చూసి, కార్తీక సోమవారము నాడు ఉపవాసం ఉన్నావు, నక్తము చేసి బలి అన్నం భుజించావు. అదే నీ పూర్వస్మృతికి కారణమైనది అని చెప్పాడు. అది విని ఆ కుక్క, ఓ విప్రోత్తమ, నీచమైన కుక్క జన్మ ఎత్తిన నన్ను దయతో రక్షించు అని ప్రార్థించగా విప్రుడు కరుణ కలవాడై ఒక కార్తీక సోమవార వ్రత ఫలమును ఆ కుక్కకు ధారపోశాడు. ఆ సోమవార వ్రత మహిమ చేత కుక్క తన దేహమును విడిచి దివ్య స్త్రీ రూపము ధరించి తన పితరులతో కలిసి కైలాసమునకు పోయింది. కార్తీక సోమవార వ్రతమునకు అంతటి మహత్యం ఉంటుంది. భక్తితో చేసిన వారికి మోక్షం లభిస్తుంది. ఓ జనక మహారాజా, నీవు కూడా కార్తీక సోమవార వ్రతము చేసి సత్ఫలమును పొందు అని వశిష్ఠుడు జనకునికి చెప్పాడు. కార్తీక పురాణము 2వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.